వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను విజయశంకర్. మణిపూర్లో రిజర్వేషన్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాదిన్నర నుంచి మెయిటీలు కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే ఎంతో మంది గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసము జరిగింది. 2023 మే నుంచి ఈ రెండు జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మెయిటీలు కుకీల మధ్య జరుగుతున్న గొడవ దేశం మొత్తం చూస్తోంది. లోయలో మెయిటీ సమాజం నియంత్రణలో ఉంది. కొండలపై కుకీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మెయిటీలు కుకీల తెగల మధ్య వివాదం చెలరేగి హింస జరిగింది. ఈ ఘటనలో 250 మందికి పైగా మరణించారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2024 చివరిలో జిరిబాంలో 6 మృతదేహాలు దొరికాయి. తర్వాత మరిన్ని నిరసనలు జరిగాయి. అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. మెయిటీలు కుకీ తెగల మధ్య భూమి పలుకుబడి విషయాల్లో వివాదం కొనసాగుతోంది. మొదట మెల్లగా మొదలైన హింస మణిపూర్ను అగ్నిగుండంలా మార్చింది. మణిపూర్ హింసను ప్రేరేపించడంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. బిరేన్ సింగ్ కు సంబంధించి కొన్ని ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్ సీఎం గొంతుతో 93% మ్యాచ్ అయినట్లు తేలిందన్నారు. ఈ అంశంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టును అందించాలంటూ ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ CFSL కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బిరేన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. రాజీనామాలను గవర్నర్ కూడా ఆమోదించారు. కాగా అంతకుముందు ఢిల్లీ వెళ్లిన బిరేన్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిశారు. వారికి రాజీనామాల గురించి వివరించి పార్టీ పెద్దల సూచనలతోనే సీఎం పీఠం దిగిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ వరుస సమావేశాల తర్వాత ఇంఫాల్ చేరుకుని తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు బిరేన్ సింగ్. కాగా సోమవారం నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కానీ అవిశ్వాసానికి అవకాశం ఇవ్వకుండా బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఇక ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేయడంతో సమావేశాలు చెల్లవని గవర్నర్ విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై బిరేన్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఘర్షణలను తగ్గించేందుకు రెండు జాతి వర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ఎలాంటి అడుగులు వేయకపోవడంతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వినిపించింది. మణిపూర్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సీఎం బిరేన్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఓవైపు మణిపూర్ హింసాకాండ, మరోవైపు బిరేన్ సింగ్ నాయకత్వ సామర్థ్యంపై బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తి. ఇలాంటి అంశాల నేపథ్యంలో సీఎం పదవికి సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కూడా బీజేపీకి సంఖ్యాబలం ఉంది. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేలు బలపరీక్ష సమయంలో పార్టీ విప్ను ధిక్కరించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నిర్వహించడానికి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత బిరేన్ సింగ్ సీఎంగా రాజీనామా చేశారు. బిరేన్ సింగ్ రాజీనామాతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
బిరేన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. విశ్వాస పరీక్ష జరిగితే సొంత ఎమ్మెల్యేలే విప్ను ధిక్కరించే సూచనలు కనిపించడంతో అధిష్టానం అప్రమత్తమైందని తెలిసింది. అందుకే ఈ రాజీనామాలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బిరేన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించింది. బిరేన్ సింగ్ సీఎం పదవికి ఎప్పుడో రాజీనామా చేయాల్సిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్లో కల్లోలానికి అసలు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోదీనే అంటూ విమర్శలు గుప్పించారు. మణిపూర్ను ప్రధాని మోదీ మర్చిపోయారని అన్నారు. ఒకవేళ గుర్తుంటే మణిపూర్ హింసపై స్పందించి శాంతి కోసం నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. ఆయనకు అసలు మణిపూర్కు వచ్చే తీరిక కూడా లేదన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజా ఒత్తిడితో పాటు సుప్రీం విచారణ నేపథ్యంలో ఎట్టకేలకు తలగ్గిన బిరేన్ సింగ్ సీఎంగా రాజీనామా చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మణిపూర్ హింసను ప్రేరేపించడంలో మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ హస్తం ఉందంటూ ఆరోపణలైతే ఉన్నాయి. బిరేన్ సింగ్ సంబంధించి కొన్ని ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్ సీఎం గొంతుతో 93% మ్యాచ్ అయినట్లు తేల్చిందన్నారు. ఈ అంశంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ను అందించాలంటూ ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ CFSLకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బిరేన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందించేశారు. రాజీనామాలను గవర్నర్ కూడా ఆమోదించారు. కాగా అంతకుముందు ఢిల్లీ వెళ్లిన బిరేన్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిశారు. వారికి రాజీనామాల గురించి వివరించి పార్టీ పెద్దల సూచనలతోనే సీఎం పీఠం దిగిపోయే నిర్ణయమూ తీసుకున్నారు. ఇక ఈ వరుస సమావేశాల తర్వాత ఇంఫాల్ చేరుకుని తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు బిరేన్ సింగ్. కాగా సోమవారం నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కానీ అవిశ్వాసానికి అవకాశం ఇవ్వకుండా బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఇక ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా రాజీనామా చేయడంతో సమావేశాలు చెల్లవని గవర్నర్ విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై బిరేన్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఘర్షణలను తగ్గించేందుకు రెండు జాతి వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎలాంటి అడుగులు వేయకపోవడంతో ఆయన్ని సీఎం పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండు వినిపించింది. మణిపూర్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సీఎం బిరేన్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఓవైపు మణిపూర్ హింసాకాండ, మరోవైపు బిరేన్ సింగ్ నాయకత్వ సామర్థ్యంపై బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తి. ఇలాంటి అంశాల నేపథ్యంలో సీఎం పదవికి సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కూడా బీజేపీకి సంఖ్యాబలం ఉంది. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేలు బలపరీక్ష సమయంలో పార్టీ విప్ను ధిక్కరించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నివారించడానికి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత బిరేన్ సింగ్ సీఎంగా రాజీనామా చేశారు. బిరేన్ సింగ్ రాజీనామాతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. బిరేన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. విశ్వాస పరీక్ష జరిగితే సొంత ఎమ్మెల్యేలే విప్ను ధిక్కరించే సూచనలు కనిపించడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అందుకే ఈ రాజీనామాలు జరిగాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క బిరేన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించింది.
బిరేన్ సింగ్ సీఎం పదవికి ఎప్పుడో రాజీనామా చేయాల్సిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్లో కల్లోలానికి అసలు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోదీనే అంటూ విమర్శలు గుప్పించారు. మణిపూర్ను ప్రధాని మోదీ మర్చిపోయారని అన్నారు. ఒకవేళ గుర్తుంటే మణిపూర్ హింసపై స్పందించి శాంతి కోసం నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. ఆయనకు అసలు మణిపూర్కు వచ్చే తీరిక కూడా లేదన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజా ఒత్తిడితో పాటు సుప్రీం విచారణ నేపథ్యంలో ఎట్టకేలకు తలొగ్గిన బిరేన్ సింగ్ సీఎంగా రాజీనామా చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మొత్తంగా మేఠీలు కుకీల మధ్య ఘర్షణతో మణిపూర్ అగ్నిగుండంగా మారిన ఈ తరుణంలో సీఎం బిరేన్ సింగ్ రాజీనామాతో కొంతవరకు చల్లారిందని చెప్పుకోవాలి. మరి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతోంది. మొత్తంగా మణిపూర్లో శాంతి నెలకొలాలని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దీనికి కేంద్ర అధిష్టానం కూడా సహకరించాలనేది కాంగ్రెస్ డిమాండ్గా వినిపిస్తోంది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.